నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. మనో వికాసం కలిగించే తత్వశాస్త్రం ఏఎన్యూలో వెంకయ్య నాయుడు సందేశం. ఆర్కే ఆదేశాలు పాటించి మునిగిపోయిన కాంట్రాక్టర్లు ఎంటీఎంసీ పరిస్థితిపై ప్రత్యేక కథనం. ఎమ్మెల్సీగా పోటీ చెయ్యబోతున్నాను, ఆశీర్వదించండి. మాజీ మంత్రి ఆళ్లపాటి రాజా వినతి. షార్ట్ సర్క్యూట్ బాధితులకు చేయూత. నీరుకొండలో ధార్మిక కార్యక్రమం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సోమవారం జరిగిన జాతీయ సదస్సుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో ఏషియన్ ఫిలాసఫీస్ ఆధ్వర్యంలో సోమవారం పద్మవిభూషణ్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి విజన్ ఆన్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫ్లెక్షన్స్ ఆన్ 21th సెంచరీ ఎడ్యుకేషనల్ పాలసీ అండ్ ప్లానింగ్ ఇన్ ఇండియా అనే అంశంపై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సును మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆచార్య సచ్చిదానందమూర్తి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాచీన భారతీయ తత్వవేత్తగా ఆచార్య సచ్చిదానందమూర్తి పేరుగాంచారన్నారు. ఈ సదస్సులో శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు, రెక్టర్ ప్రొఫెసర్ కె రత్నశీలామణి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి సింహాచలం మాట్లాడారు. ఈ సదస్సులో అధికారులు, విద్యావేత్తలు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తత్వమసి అనేది భారతీయ తత్వ విజ్ఞానంలో ఒక మహావాక్యం. ఛందోగ్య ఉపనిషత్తులో దీని గురించి వివరమైన వ్యాఖ్యానం ఉంది. తత్ అంటే నువ్వు, త్వం అంటే అది. ఇక్కడ అది అంటే విశ్వవ్యాప్తమైన శక్తి లేదా భగవంతుడని అర్థం. తత్వమసి అంటే నీలోనే భగవంతుడు ఉన్నాడు, నిన్ను నువ్వు తెలుసుకుంటే భగవంతుడిని దర్శించినట్టే అని విస్తృతమైనట్టే అర్థం ఉంది. నరుడు నారాయణుడు వేరు వేరు కాదు, మానవ సేవయే మాధవ సేవ అని భారతీయ సనాతన ధర్మం, భారతీయ తత్వం బోధిస్తుంది. ఈ తత్వాన్ని అణువణువున జీర్ణించుకున్న వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తి శ్రీ కొత్త సచ్చిదానందమూర్తి గారు. మానవత్వం లేని విజ్ఞానం వ్యర్థమని స్పష్టంగా ఆయన ప్రకటించారు. మానవత్వం లేని విజ్ఞానం భారతీయ తత్వ దర్శనంలో కాకుండా ఇతర దేశాల్లోని తత్వ చింతనలు కూడా పూర్తిగా ఆకడింపు చేసుకున్న గొప్ప జ్ఞాన నిధి శ్రీ కొత్త సచ్చిదానందమూర్తి గారు. ముందు అమ్మ భాష కంటి లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపు లేదనుకోండి, రిమాలు రాసి పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏం బయట రాదు. జుబాన్ అంటే నాలుగు. అందుకని ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్ అంటే మన సోదర భాషలు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, సంతాల్ ఇలాంటి అనేక భాషలు మన దేశంలో ఉన్నాయి. భాషలకు కుదరలేదు వాటిని. హిందీ ఇవన్నీ కూడా. హిందీ అనగానే కొంతమందికి ఒక ఇది, తమిళనాడు కూడా చెప్పారు, సార్ హిందీని రుద్దుతున్నారు సార్ మా మీద. ఎక్కడ రుద్దారు చూపించండి రా. పైన కాదు సార్, ఆటంలో రుద్దుతున్నారు అని నేను అన్నాను. ఇంగ్లీష్లో మాడుతూ నో ఇంపోజిషన్ అనగానే చప్పట్లు కొట్టారు. నో ఇంపోజిషన్ అని. తర్వాత రెండో మాట నో అపోజిషన్, దట్ ఈస్ మై ప్రపోజిషన్. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా సగటున ఎంత సమయాన్ని స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్కు వీక్షణకు సమయాన్ని కేటాయిస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 4:37 స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ వీక్షణకు వ్యక్తులు కేటాయిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నట్లుగా మాజీ మంత్రి ఆళ్లపాటి రాజా ప్రకటించారు. ఈ మేరకు నాగార్జున యూనివర్సిటీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త సచ్చిదానందమూర్తి సెంటనరీ సెలబ్రేషన్స్ని జరుపుకోవడం అనేది
చాలా గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మా ప్రాంతవాసి, మా ప్రాంత అనిముత్యం, యూజీసీ చైర్మన్గా ఎన్నో సమూలమైనటువంటి విద్యలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కొత్త సచ్చిదానందమూర్తి గారు. అంతేకాకుండా ఆయన ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. ఆయన ఇప్పుడే పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు, ఏ అంశంలో తత్వశాస్త్రం మీద ఆయన చేసినటువంటి శోధన ఎంతోమందికి అది మూలం అవబోతూ ఉంది అని చెప్పి వారందరి మాట. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన మనందరికీ తెలుసు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత. ఆయనకి ఏ రకంగా కూడా ఎన్ని గొప్ప మాటలు వారి గురించి చెప్పుకున్నా కూడా అది తక్కువే అని చెప్పి అంత నిరాడంబరంగా వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పోజర్ ఇన్ హిజ్ లైఫ్ ఆ రకంగా ఆయన జీవితాంతం కూడా పనిచేసినటువంటి నిస్వార్థ జీవి. అలాంటి వ్యక్తి గురించి స్మరణ, అదేవిధంగా వారి కుమారులు కూడా ముందుకు వచ్చి వారి అన్ప్రింటెడ్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పబ్లిష్ చేయాలి, సమాజానికి అందించాలని చెప్పి ఒక ఆలోచన చేయడం అనేది చాలా సంతోషం అని చెప్పి ఎమ్మెల్సీగా పోటీ చేయమని చెప్పి పెద్దలు కోరారు. ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్న ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను కన్సిడర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. షార్ట్ సర్క్యూట్తో కష్టాల్లో పడిన ఓ కుటుంబానికి మంగళగిరి రెడ్ క్రాస్ సొసైటీ చేయూతనిచ్చింది. వివరాలు వీక్షిద్దాం. మంగళగిరి రూరల్ నీరుకొండ గ్రామంలో కొరగంటి రమేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్న పూరిల్లు ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. పేద కుటుంబానికి చెందిన రమేష్కు 3 ఆడపిల్లలు. జీవనం గడపడమే కష్టసాధ్యంగా ఉన్న నేపథ్యంలో రమేష్కు ఉన్న కొద్దిపాటి గూడు కూడా కోల్పోయి కట్టుబట్టలతో దీనావస్థలో ఉంది. ఈ విషయం సోమవారం సాయంత్రం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి సబ్ బ్రాంచ్కు తెలిసిన వెంటనే స్పందించింది. బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద 15 రోజులకు సరిపడా నిత్యావసరాలు, బియ్యంతో పాటు వంట సామాగ్రి, దుప్పట్లు, టార్పాలిన్లు సమకూర్చింది. ఈ మేరకు రెడ్ క్రాస్ సొసైటీ గౌరవాధ్యక్షులు మంగళగిరి తహసీల్దార్ షేక్ మహబూబ్ సుబ్హానీ, చైర్మన్ ఇస్నూరు అనిల్ చక్రవర్తి, వైస్ చైర్మన్ గాజుల శ్రీనివాసరావు, సెక్రటరీ కోశాధికారి అందే మురళీమోహన్ బాధిత కుటుంబానికి సహాయాన్ని అందించారు. అలాగే ప్రభుత్వ తక్షణ సాయంగా బాధిత కుటుంబానికి తహసీల్దార్ సుభాని 5,000 నగదు చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో పాటు ఆర్ఐ సాంబశివరావు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఆపత్కాలంలో ఆపన్న హస్తం అందించిన రెడ్ క్రాస్ సొసైటీకి, అలాగే ప్రభుత్వానికి బాధిత కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. నీరుకొండ గ్రామంలో కొరగంటి రమేష్ అనే వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటూ వాళ్ళ పూరింట్లో అగ్ని ప్రమాదం సంభవించి వాళ్ళు సర్వం కోల్పోయారు ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల. వీళ్ళు జరిగినటువంటి వాళ్ళు ఈ విపత్తు సంభవించిన వెంటనే మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి శాఖ ఆనరీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి తహసీల్దార్ మహబూబ్ సుబానీ గారు వెంటనే స్పందించి మా రెడ్ క్రాస్ సంస్థ నుంచి వారికి అవసరమైనటువంటి ఒక 15 రోజులకి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు, యుటెన్సిల్స్, దుప్పట్లు, అలానే ఒక టెంపరీ షెల్టర్ ఏర్పాటు చేసుకోవడానికి టార్పాలిన్స్ ఇట్లాంటివన్నిటితో పాటుగా ఆయన ఒక 5,000 రూపీస్ ఒక చెక్ కూడా ఆయనకు అందజేశారు. వారు ఈ వెంటనే స్పందించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వెంటనే స్పందించి అందించినటువంటి ఈ సహాయాన్ని ఉపయోగించుకుంటూ ఈ విపత్తు నుంచి త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. సార్ మాది నీరుకొండ గ్రామం అండి, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా సారు. అయితే నాకు 4 పిల్లలు అయ్యా. 4 పిల్లల్లో 3 ఆడపిల్లలు, 1 మగపిల్లడయ్యా. వీళ్ళు కట్టుబట్టలతో బయటకు వచ్చామయ్యా. అందుకు గాను గవర్నమెంట్ వారు సంధించి మా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు బుల్లబ్బాయి గారు వచ్చి మాకు నిన్నే 5,000 రూపాయలు
సహాయం చేశారు. మా గ్రామ కుర్రోళ్ళు కూడా వచ్చి ఈ మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేశారు. ఆ మంటలు ఆర్పే ప్రయత్నంలో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కరెంటు రావటం వలన వాళ్ళు కూడా మీరు లోపల పోలేక ఏ వస్తువు తీసుకోలేక అంతా బయట కాలుతూ ఉంటుంటే చూస్తూ ఉన్నామయ్యా. ఇప్పుడు మామూలుగా ఈ మామూలు మంటలు ఆర్పే ఇంజిన్ కోసం మేము ప్రయత్నం చేస్తే అది గుంటూరులో ఉంది. అది వచ్చాక మాకు 2 గంటల టైం పట్టింది. ఆ రోడ్డు కూడా వాళ్ళకి అర్థం కాక కొత్త వాళ్ళు కట్టడం వలన కొద్దిగా లేట్కి వచ్చింది. అయినా వాళ్ళు వచ్చి ఈ మంటలు కూడా వాళ్ళు ఆరిపారు. అంతా బాగానే జరుగుతున్నాయి. కావాలంటే ఏంటంటే కాదు తామందరూ గవర్నమెంట్ వారు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు రెడ్ క్రాస్ వారు మాకు సహాయం చేశారు. ఎంఆర్ఓ గారు మాట మేరకు మిగతా వాళ్ళు కూడా ఏదో మా పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి ఏ అవకాశం లేదు. దయచేసి నేను మా నాన్న 40 ఆయనకు 60 సంవత్సరాలు ఉంటాయి. చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది. 20 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఇప్పటికి 40 సంవత్సరాల కష్టార్జితం ఆ ఇంట్లో ఉంది. శుభకరమైన నేను రాదలుచుకోలేదు. ఇది జరిగినప్పటికీ నాకు అక్కడ నిద్ర పట్టలేదు. నా తోటలో అందరూ నిద్రపోతున్నా, నేను తెల్లారులు నిద్రపోలేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు. చాలా బాధాకరమైన విషయం. ఆయన చదువునే నమ్ముకుని మమ్మల్ని కష్టపడి చదివించాడు. ఆ సర్టిఫికెట్లు కూడా తగలబడిపోయినాయి. చదువు కోసమని అక్క వివాహం కూడా కొంచెం లేట్ అయింది. దయచేసి మా ఊరు వాళ్ళకు కుర్రాళ్ళు కూడా మా కోసం అసలు ప్రాణాలు కూడా తెగించి చేశారు. మాకు ఈ ఆర్థిక సహాయం చేసినందుకు. ఈనాటి మంచి మాట. మితిమీరిన ధైర్యం మంచిది కాదు. మనలో భయం ఉంటుంది. ఆ భయాన్ని గౌరవించాలి. అదే మనల్ని సరైన దారిలో ఉంచుతుంది. కొరటాల శివ, సినీ దర్శకుడు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు కేవీఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులతో 10A ఆంధ్ర బెటాలియన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో చుట్టుప్రక్కల శుభ్రత దేశమంతా శుభ్రత అనే నినాదంతో తుళ్లూరు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం వివరాలను హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఎన్ఓ సెకండ్ ఆఫీసర్ పి అనిల్ కుమార్, సుబేదార్ గురువిందర్ సింగ్, హవల్దార్ ఈ లక్ష్మయ్య, స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ మరియు స్వచ్ఛ భారత్లో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్వచ్ఛమైనటువంటి పరిసరాల యొక్క పరిశుభ్రతను తెలియజేయడం అనేటటువంటి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. పరిశుభ్రమైనటువంటి భారతదేశం అభివృద్ధి చెందినటువంటి భారతదేశానికి దారితీస్తుంది. కాబట్టి మనందరం కూడా మన గృహాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశం అభివృద్ధి వైపు వెళ్ళడానికి మనందరం కూడా దోహదం చేసినటువంటి వారు అవుతాం. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛ భారత్ అనేటటువంటి దాన్ని ఒక యజ్ఞంగా స్వీకరించి అందరం కూడా స్వచ్ఛమైన భారత్, శుభ్రమైనటువంటి భారత్గా మనందరం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తుళ్లూరు మండలంలో మొత్తం 16,362 మంది పెన్షన్దారులకు 1వ తేదీన ఉదయం 5 గంటల నుండి పింఛన్ ఇవ్వబడుతుందని, గత నెలలో వరదల వలన తుళ్లూరు మండలంలో పెన్షన్లు తీసుకోని వారు 68 మంది మిగిలి ఉన్నారు. వారికి కూడా 2 నెలల పింఛన్ ఇవ్వబడుతుందని తుళ్లూరు మండల పరిషత్ అధికారి శివనారాయణ సిటీ న్యూస్కు తెలిపారు. పంపిణీ అధికారులు ప్రతి ఇంటికి వచ్చి పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినంతవరకు ఈసారి గత వరదల వల్ల అదనంగా మనకి 68 మంది పెన్షన్లు తీసుకోలేదు. ఆ 68 మందికి కూడా ఈసారి ఈ 4,000తో పాటు అదనంగా 4,000 వాళ్ళకి ఇస్తున్నారు. అనంతపురంలో 3కి, బోరుపాలెంలో 6కి, దొండపాడులో 4కి, అయినవోల్లో 1, యూడిపాలెం 3, మందడం 1, 2 కలిపి 9 మంది, రాయపూడి 10, ఈ విధంగా 68 మందికి మట్టికి 8,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అధికారులు
ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు చాలా జాగ్రత్తగా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా కోరడం జరుగుతుంది. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు అక్టోబర్ 3 నుంచి 12 వరకు అమ్మవారి దసరా మహోత్సవాలను వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి కోగంటి సునీల్ కుమార్ తెలిపారు. శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం కంటంరాజు కొండూరు గ్రామం దుగ్గిరాల మండలం కార్యనిర్వహణాధికారిగా గత శుక్రవారం నేను బాధ్యతలు తీసుకుని ఉన్నాను. నా పేరు సునీల్ కుమార్. నేను గతంలో ఉండవల్లి దేవస్థానం గ్రూప్ దేవస్థానం నందు కార్యనిర్వహణాధికారిగా చేసేవాడిని. కమిషనర్ గారి ఉత్తర్వుల మేర ఉండవల్లి గ్రూప్ దేవస్థానం నుంచి శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానానికి గత శుక్రవారం వచ్చి ఇక్కడ బాధ్యతలు స్వీకరించి ఉన్నాను. అమ్మవారి దేవస్థానం నందు 10/2020 నుండి అలాగే 12/10/2024 వరకు అమ్మవారి దేవస్థానం నందు దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 3/10/2024 ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజున అమ్మవారి బాలా త్రిపుర సుందరి దేవిగా, 4/10/2024 శుక్రవారం శ్రీ దేవిగా, 5/10/2024 శనివారం శ్రీ కాశీ అన్నపూర్ణాదేవిగా, 6/10/2024 ఆదివారం శ్రీ భద్రకాళీ దేవిగా, 7/10/2024 సోమవారం శ్రీ గౌరీదేవిగా, 8/10/2024 మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవిగా, 9/10/2024 బుధవారం శ్రీ సరస్వతీదేవిగా, 10/10/2024 గురువారం శ్రీ దుర్గాదేవిగా, 11/10/2024 శుక్రవారం శ్రీ మహిషాసుర మర్దని దేవిగా, 12/10/2024 శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి దర్శనం కలుగుతుందండి. కావున గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా 3/10/2024 నుండి 12/10/2024 వరకు అమ్మవారి దేవస్థానానికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి తీర్థప్రసాదాలను గావించి అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రలు కాగలరని కోరుచున్నాను. ఇట్లు దేవాదాయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో సుభానీ మీడియాతో మాట్లాడారు. 2024 నిర్వహించే డిఎస్సిలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయడం ద్వారా ఉర్దూ విద్యాభివృద్ధికి కృషి చేయాలి. రాష్ట్రంలో 55,000 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో ఒక్కటి కూడా ఉర్దూ అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో ఉర్దూ విద్యా వ్యవస్థకి మనుగడకే ప్రమాదంగా మారింది. వెంటనే రాష్ట్రంలో ఉర్దూ అంగన్వాడీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉర్దూ విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు ఉర్దూ నిరుద్యోగ మైనార్టీ వృత్తులకు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లుగా ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు జన్మదిన వేడుకలను దుగ్గిరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకులు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, కాకా బాబు, నక్కా చిరంజీవి, ఎద్దు ప్రసాద్, పసుపులేటి గోపి, ఎద్దు కిషోర్, పసుపులేటి గణేష్ యాదవ్, నల్లబోయిన శివ, బన్నీ, కోనంగి పండు, ఆకాష్, లంకా బ్రదర్స్, ఎర్రమాసు వెంకటేష్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. దసరా పండుగ సందర్భంగా విజయ డిజిటల్స్ వారు టీవీలు, ఫ్రిడ్జ్లకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. వీక్షిద్దాం నేటి మార్కెట్ ఫ్యూచర్. మంగళగిరి విజయ డిజిటల్స్ వారు ప్రతి ఏడాది ఇస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా దసరా పండుగకు టీవీలు, ఫ్రిడ్జ్ల విక్రయాల్లో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించారు. ఈ మేరకు వివరాలను సదరు షోరూం ప్రతినిధి వివరించారు. విజయ డిజిటల్ తరపు నుంచి మేము ఈ దసరా మరియు దీపావళి సందర్భంగా మున్నెన్నడూ లేనటువంటి ఆఫర్స్ అండి. ఇవన్నీ కూడా మనం ఇంతవరకు ఎప్పుడు కూడా మనం ఇట్లాంటి ఆఫర్స్ని చూసుండరు. ఈ సంవత్సరం దసరా దీపావళి రెండు కూడా మీకు రెండు ఒకే నెలలో జరగడం జరిగింది. కాబట్టి ఈ దసరాని సందర్భంగా, ఈ దీపావళి సందర్భంగా పురస్కరించుకొని రేపు 3వ తారీఖు నుంచి, అంటే దసరా నవరాత్రులు ఏదైతే మనకి 3వ తారీఖు నిలబెడుతున్నారో అక్కడి నుంచి మనం
నెలాఖరు వరకు కూడా మంచి మంచి ఆఫర్స్ని డిస్కౌంట్ పెట్టడం జరిగింది. ఈ ఆఫర్స్ డిస్కౌంట్ విషయానికి వెళ్తే ఎల్ఈడి టీవీలు అండి. ముఖ్యంగా ఈ పండగ అనగానే మనకి ఎల్ఈడి టీవీలు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఎల్ఈడి టీవీల్లో ఇవాళ అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి ఎల్ఈడి టీవీలు ఏంటంటే ఓఎల్ఈడి టీవీలు అండి. ఈ ఓఎల్ఈడి టీవీలు గతంలో మనం కొనుక్కోవాలంటే కనీసం 2.5 లక్షలు 3 లక్షల రూపాయలు ఖరీదు చేసే టీవీలుగా ఉండేవి. మరి ఈ రోజున మనం చూస్తే ఓఎల్ఈడి టీవీ అనేది 1,20,000 రూపాయలకి 1,30,000 రూపాయలు కూడా దొరుకుతున్నాయి. మరి మేము దాని మీద కూడా 50% ఆఫర్లు పెట్టడం, అప్ టు 50% ఆఫర్ దాకా పెట్టామండి. ఎల్ఈడి టీవీల పైన చిన్న స్క్రీన్స్ అంటే 32 ఇంచెస్, 43 ఇంచెస్, 50, 55, 65, 75, 85 ఇంచెస్ స్క్రీన్లు వరకు కూడా మరి ఇక్కడ దొరుకుతున్నాయి. అంతేవిధంగా మనకి రిఫ్రిజిరేటర్ సెక్షన్లోకి వెళ్తే మరి అత్యంత పెద్ద కెపాసిటీ కలిగింది. అంటే మనకి 190 లీటర్స్ నుంచి దాదాపుగా 700 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్ దాకా కూడా అప్ టు 40% ఆఫర్ పెట్టాము. అట్లాగే మనకి వాషింగ్ మిషన్లు తీసుకున్నట్టయితే టాప్ లోడ్ మరియు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ల పైన 30% ఆఫర్ ఇచ్చాము. అలాగే లార్జెస్ట్ కిచెన్ అప్లయన్సెస్ లేడీస్కి కావాల్సినటువంటి మనకి ఏదైతే మిక్సీ, గ్రైండరు, చిమ్నీ, గ్యాస్ స్టవ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయో వీటి మీద కూడా 30% ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాకుండా మనం ప్రత్యేకమైన ఆకర్షణీయమైన గిఫ్ట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. వీటితో పాటుగా కస్టమర్లకి సులభ వాయిదా పద్ధతిలో కట్టుకునే విధంగా జీరో డౌన్ పేమెంట్, అంటే ఇప్పుడు మనం ఏమీ కట్టుకోకుండా సులభ వాయిదా పద్ధతిలో జీరో డౌన్ పేమెంట్, జీరో ఇంట్రెస్ట్ తోటి మనం ఫైనాన్స్ ఫెసిలిటీ చేశాము. ఇవాళ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా ఎక్కువ క్యాష్ బ్యాక్లు పొందే అవకాశం ఉంది. కాబట్టి మా దగ్గర కూడా మేము ఏం చేసామంటే ఇప్పుడు అప్ టు 25,000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఒక ఈఎంఐ, అంటే మనం ఈఎంఐ పద్ధతిలో తీసుకున్నట్లయితే ఒక ఈఎంఐని ఉచితంగా కూడా రిటర్న్ చేసే విధానాన్ని కూడా మేము తీసుకురావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని ఈ దసరా పండుగ, దీపావళి పండుగలకి మరింత ఎక్కువగా మనం కొనుగోలు చేసి మీరందరూ ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. వడ్డేశ్వరం రైల్వే గేటు సమీపంలో ఉంటున్న పేదలకు విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యాన దోమతెరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు కె స్వాతి, టి చెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రైలు గేట్ పక్కన ఉన్న సంచార జాతులు వీళ్ళు అక్కడక్కడ టెంట్లు వేసుకొని ఉంటూ ఉంటారు. చూస్తే ఒక పక్క చాలా అమానుషమైన పరిస్థితి ఇక్కడ. కనీసం చెట్లు, దోమలు, ఈగలు పగలంతా కష్టపడి పనిచేసి వచ్చి సాయంత్రం పూట నిద్రపోదామంటే విపరీతమైన దోమలు, ఎటు నుంచి వచ్చే పాములు చాలా ఇబ్బంది పడుతున్నారని మనకు మొన్న ఒకసారి అన్నదానం చేయడానికి వచ్చినప్పుడు మనం చూడడం జరిగింది. అది తెలుసుకొని వీళ్ళకి కనీసం మనం దోమతెరలన్నా ఇస్తే పడుకునే కాస్త టైం అయినా సరే ప్రశాంతంగా దోమల నుంచి విముక్తిగా పడుకుంటారు, కొత్త జబ్బుల బారిన పడకుండా ఉంటారన్న ఉద్దేశంతో వీరి కోసం దోమతెరలు కలెక్ట్ చేయడం జరిగింది. నేను ఏదైతే పోస్టు ఇలా పలానా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పలానా ప్లేస్లో వాళ్ళకి దోమతెరలు స్పాన్సర్ చేయాలని చెప్పిన వెంటనే రాజ్యలక్ష్మి గారు, అలాగే సుబ్బారావు గారు, అలాగే దీవెన గారు, ఇంకొంతమంది చిన్న అమౌంట్స్ కూడా వేశారు. అందరూ కలిసి హెల్ప్ చేసి వీళ్ళకి దోమతెరలు ఏర్పాటు చేసినందుకు విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ తరఫు నుంచి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఆధ్వర్యాన పోలింగ్ స్టేషన్స్ లొకేషన్ మార్పులు, కొత్త పోలింగ్ స్టేషన్లకు సంబంధించి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, సిపిఎం నాయకులు కమలాకర్, ఎస్ఎస్ చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. గృహ నిర్మాణాలు జరుపుకునే వారికి సోమవారం నుండి ఉచిత ఇసుక అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఆన్లైన్ పోర్టళ్లలో రిజిస్టర్ చేసుకుని నగదు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత ఇసుక పంపిణీ చేయబడుతోందని ఆమె తెలిపారు. సొంత వాహనం కలిగిన వారికి స్లాట్ ఇస్తున్నామని, వాహనం లేని వారికి ప్రభుత్వం సమకూర్చి రవాణా ఛార్జీలు వసూలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. మంగళగిరి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న ఓ అనాథ మృతదేహానికి స్థానిక ఖిద్మత్ టీం సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ విషయాన్ని తాడేపల్లి రైటర్ గారు మా ఖిద్మత్ టీం ఫౌండర్ షఫీభాయ్ గారికి కాల్ చేయడం జరిగింది. షఫీభాయ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అంత్యక్రియలు చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఆయన నంబరు 812131 7456.
ఇంకోసారి నెంబర్ చెబుతున్నాను, 8121317456. ఇక్కడ మేమందరం టీం మెంబర్స్ వచ్చేసి ఒక 15 మంది దాకా వచ్చామండి. ఈ వీడియో చూసి కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇందాలు చెప్పిన నెంబర్కి కాల్ చేయండి. మేము ఎవరికైనా కష్టాలు ఉంటే మేము ముందే ఉంటాం, కానీ వెనకడుగు మాత్రం ఏమండి. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇట్లాంటి అంత్యక్రియలు చాలా చేసాం. ఆర్థిక స్తోమత ఎవరికైనా లేకపోతే ఈ అంత్యక్రియలు అనేది చాలా పుణ్యకార్యం అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మానవత్వాన్ని చాటుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ వీడియో చూసి ఎవరైనా అంత్యక్రియలకి నోచుకోకపోతే మాకు కాల్ చేయండి. మేము మీ సొంత బిడ్డల్లాగా మీరు ఏ ఆచారాన్ని అయితే మీరు అనుసరిస్తారో అదే ఆచారం ప్రకారం మేము అంత్యక్రియలు చేస్తాం. మానవత్వం అనేది చాలా ముఖ్యం అండి. ఖిద్మత్ టీం తరఫున మేము ముందుండి ఎవరికైనా కష్టాల్లో ఉంటే ముందుంటామని మీడియా తరఫున మేము తెలియజేసుకోవడం జరుగుతుంది. మహానాడు ఏరియాలో ఉంటాం. మా పేరు సత్యవతి. ఆయన ఏమో మేము ఊరు వెళ్ళాము కన్ను ఆపరేషన్ చేయించుకోవడానికి. మేము ఊరు వెళ్ళాక తుఫాను వచ్చింది. తుఫాను వస్తే వరదలకి ఏమో గిన్నెలు మంతలు అన్నీ అమ్మేసుకొని ఇల్లు ఖాళీ చేసి రోడ్డు మీద ఉండేవాడు. మళ్ళీ హాస్పిటల్ చేరి పుండు చేర్చుకొని మళ్ళీ వచ్చినాక కట్ట మీదకి వచ్చాడు. మరి కట్ట మీద ఏం జరిగిందో మాకు తెలియదు. మేము ఊళ్ళో వెళ్ళిపోయాము. జరిగింది అదే సార్. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఉన్నాడు. మరి తర్వాత ఏం చేశాడో మాకు తెలియదు సార్. మాకు పిల్లలు లేరు, ఎవరు లేరు, అనాథలు. మీ ఏ దిక్కు ముక్కు లేదు సార్. ఏం చేస్తారో మీదే పుణ్యం సార్. విజయవాడ ఠాగూర్ గ్రంథాలయంలో అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ ఆధ్వర్యాన ఆదివారం మహాకవి గుర్రం జాషువా 129వ జయంతి కళా పరిషత్ 36వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు విశిష్ట సేవలందిస్తున్న ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అధ్యక్షులు బుల్లా రాజారావుకు మహాకవి గుర్రం జాషువా పురస్కారం సేవారత్న అవార్డును అందజేశారు. కళా పరిషత్ అంతర్జాతీయ వ్యవస్థాపక చైర్మన్ పెద్దింటి యోహాన్ చేతుల మీదుగా బుల్లా పురస్కారం సేవారత్న అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కళా పరిషత్ ప్రతినిధులు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెదవడ్లపూడి ఆర్ఎండ్బి రోడ్డు నుండి కండెంరోజు కొండూరుకు వెళ్లే గ్రామంలోని కండెం డొంక రోడ్డు దెబ్బతిని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సీసీ రోడ్డు నిర్మాణం జరపాలని కోరుతూ మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయంలో కమిషనర్ అలీం బాషాకు టీడీపీ నాయకులు అన్నే చంద్రశేఖర్, అన్నే నందకిషోర్ వినతిపత్రం అందజేసి కోరారు. ఈ రోడ్డు మార్గం మీదుగా మంగళగిరి, విజయవాడ ప్రాంతాల నుండి కంఠంరాజు కొండూరు అమ్మవారి దేవస్థానంకు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు జరుగుతాయని, అధికారులు రోడ్డు నిర్మాణంకు చర్యలు తీసుకోవాలని వారు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. తుళ్లూరు మండలం నెక్కల్లు ఆర్సీఎం స్కూల్ టీచర్ రిటైర్మెంట్ ఫంక్షన్ సోమవారం జరిగింది. ఓ రిపోర్ట్. నెక్కల్లు గ్రామ ఆర్సీఎం ఎలిమెంటరీ స్కూల్లో 28 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా ఎంతోమంది ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దిన పులి జ్యోతి ఉద్యోగ విరమణ కార్యక్రమం సోమవారం జరిగింది. స్కూల్ ఫాదర్స్ బాల, పెన్నుపాటి చంద్రశేఖర్, ఎం రాజు, 5 ఫాదర్ జ్యోతి టీచర్స్ను మెమంటోతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇందుపల్లి దివాకర్, తెనాలి ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, సన్మాన పత్ర రచయిత కుక్కమళ్ళ జయరాజ్, టీచర్ ఇందుపల్లి రామారావు, రిటైర్డ్ ఎంఈఓ విల్సన్ వినోద్, ఎస్టీయూ నాయకులు మరియదాస్, యూటీఎఫ్ నాయకులు శ్రీనివాసరావు, రాజశేఖర్ జ్యోతి టీచర్ను సత్కరించారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. తాడేపల్లి హజరత్ సయ్యద్ కరీముల్లా కాలేషా పీర్ మస్తాన్వలి దర్గాలో ఆదివారం ఉరుసు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్కే జానీ, నాగుల్ మీరా, సుభానీ, అబ్దుల్లా, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అంటే మొత్తం 48 సంవత్సరాలు, ఇది 49వది ఇది. కానీ ఇప్పుడు దాకా ఆటంకం లేదు. మా గురువుగారు పోతా మాకు అప్పచెప్పి వెళ్ళారు. దీన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. ఈ ఉరుసు పండగ అనేది నెల్లూరు నుంచి కస్మూర్ బాబా
పీరానే పీర్ ఖాదరి పీర్. ఈ ఉరుసు ప్రతి సంవత్సరం జరుగుతున్న ప్రజలందరూ వచ్చి భక్తులు తీసుకొని అన్ని సదుపాయాలు చేసుకుంటూ ఆరాధన, ఉరుసు సందలు, గంధపు తీస్తారు. ప్రతి సంవత్సరం ఇదే నెలలో తీస్తాం కాబట్టి భక్తులందరూ వచ్చి బాబా గారిని దర్శించుకొని దైవంతో పూజలు తీసుకొని ఆరాధించి మీ కోరికలన్నీ నెరవేర్తారు ఆ బాబా గారు. ఆ బాబా గారి సన్నిధిలో అందరూ కుటుంబాలన్నీ చల్లగా ఉన్నాయి. అందువల్ల ఆ బాబా గారి కరుణ వల్లే ఇది డెవలప్మెంట్ చేస్తున్నాం. అలాగే మీ అందరి ఆశీస్సులు కూడా మాకు ఉండాలి, బాబా గారి ఆశీస్సులు ఉండాలి. संदल और उर्स ये तारीख़ से ये आशिकाने औलियाए किराम, आशिकाने करीमुल्लाह शाह कादरी, उनके दीवाने यहाँ पे उनका संदल और उनकी याद मना रहे हैं, लोगों को खाना भी खिला रहे हैं और उनके नाम पर यहाँ पे आशिकाने करीमुल्लाह शाह कादरी जमा हुए हैं, अपनी मुरादों को लेकर के आए हैं। अल्लाह ताला इन वलियों के ज़रिए से, वलियों के सदक़े से तमाम ज़ायरीन यहाँ पे आशिकीन और आशिकाने औलियाए किराम हाज़िर हैं। अल्लाह ताला अपने करम से सारे लोगों के हाज़रीन को यहाँ कबूल फ़रमाए, मुरादों को पूरा फ़रमाए और दिन दूनी रात चौगनी तरक्की अल्लाह ताला इन हज़रत सैयद शाह करीमुल्लाह कादरी रहमतुल्लाह अलैह का दिन दूनी रात चौगनी तरक्की अता फ़रमाए। उनकी यादें हमेशा कायम रहें। जब तक दुनिया में आशिकाने औलियाए किराम ज़िंदा रहेंगे, बाक़ी रहेंगे, तब तक उनकी शान और उनकी करामात और उनकी अज़मत को बयान करते रहेंगे।